ఆడియో ఇచ్చాను ఫస్ట్. సో ఆడియో ఇచ్చి ఇది నార్మల్గా ఇది ఏంటంటే జనరేట్ చేసేసింది, ఐ మీన్ మొత్తం జనరేట్ చేసింది. ఇదంతా జనరేట్ చేసిన తర్వాత దాన్ని మేక్ దెమ్ టు యూజ్ లైక్ ప్రీమియర్ ప్రో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకునేలాగా అని చెప్పేసి చెప్పారు. సో ఇలా అది ఇలా ఇచ్చింది అనమాట నాకు 1 to 2 seconds, ఇది 3 seconds. సో ఇది నేను మ్యాచ్ అంటే ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి 2 lines కింద నేనే ఇవ్వమని చెప్పాలి మళ్ళీ 2 minutes అప్రాక్స్. యాక్చువల్లీ అంటే వీడియో టైమింగ్ ఇచ్చాను, ఇదేంటంటే నాకు యాక్చువల్లీ 1 minute 50 seconds ఇచ్చింది, బట్ నాకు ఉన్నది 1 minute 7 seconds. సో అప్పుడు నేను 1 minute 7 seconds 2 lines ఇఫ్ నీడెడ్ అని చెప్పేసి ఇచ్చాను. సో అలానే ఇచ్చింది ఇది. సో దీన్నే మనం అది సేవ్ చేసుకుని ఎస్ఆర్టీ ఫైల్ కింద సేవ్ చేసుకుని డైరెక్ట్గా అందులోకి ఇంపోర్ట్ చేసుకుని కొంచెం మిస్ మ్యాచ్ అయింది 2 lines వల్ల, అది అడ్జస్ట్ చేసుకున్నాను అంతే. ఏది అది ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవడం అలా చూపించా? అప్పుడు నార్మల్గా ఇది ఉంది కదా క్యాప్షన్స్, ఇప్పుడు ఇదంతా కాపీ చేసుకుని నోట్ ప్యాడ్ లో చేసుకుంటాము, అది కూడా చూపించాను డైరెక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేశాను, ఇది కాపీ చేసి నోట్ ప్యాడ్ ఇది ఉంది కదా, ఇదంతా నేను అక్కడి నుంచి కాపీ చేసి సేవ్ చేసుకున్నాను. ఇది మళ్ళీ చేయట్లేదు, ఇది సేవ్ చేస్తాను, సేవ్ చేస్తాను, కాపీ చేశాను. ఇక్కడ సేవ్ చేసేటప్పుడు డెస్క్టాప్ మీద పెట్టాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎస్ఆర్టీ ఫైల్ కాబట్టి దాంతో ఎక్స్టెన్షన్ కూడా సేవ్ చేయాలి. సో ఇక్కడ $అని పెట్టి క్యాప్షన్స్ 2.srt అంటే మీరు మన నేమ్ ఏది ఇచ్చుకున్నా ఎస్ఆర్టీ అనేది ఎక్స్టెన్షన్ కదా. సో ఏదైనా ఫైల్ ఎక్స్టెన్షన్ తో పాటు సేవ్ అవ్వాలంటే దాన్ని $అని పెట్టి అటు స్టార్టింగ్ ఎండింగ్ పెడితే అది అలా సేవ్ అవుతుంది. ఇక్కడ ఆల్ ఫైల్స్ పెట్టుకోండి, అలా పెట్టిన తర్వాత సేవ్ చేశాను. కమింగ్ టు ప్రీమియర్ ప్రో. బ్రో మనకి రిఫ్రెష్ లేదు కదా బ్రో, అనుష్ బ్రో? లేదు బ్రో. రిఫ్రెష్ లేదా మీకు? చీప్, బాధాకరం. కష్టమే అబ్బా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బ్రో నేను చేసింది, అంత ఏం చేయలేదు నేను, నార్మల్ టైం లేదు నాకు అసలు అని చెప్పేసి చేసి ఇచ్చేసారు. విజిబిలిటీ ఆపే బ్రో, డిలీట్ చేసే కన్నా విజిబిలిటీ ఆపేస్తాను. ఇది నా క్యాప్షన్స్ ఇవి. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే టెక్స్ట్ లో ట్రాన్స్క్రిప్ట్ లో డైరెక్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేయడానికి ఉంటుంది కదా ఫైల్. సో ఇంపోర్ట్ కి వెళ్తాము, డైరెక్ట్ నాది డెస్క్టాప్ జేసన్ ఎస్ఆర్టీ బదులు జేసన్ సేవ్ చేసుకున్నా, నో ప్రాబ్లం. ఎస్ఆర్టీలో ఉంది కదా. నేను సేవ్ చేసిన ఫార్మాట్ చేంజ్ చేస్తున్నాను.
వచ్చేసాయి అనుకుంటా బ్రో. లేదు లేదు, ఇది ఆల్రెడీ నేను పెట్టింది అదే క్యాప్షన్స్. ఎక్కడ రావాలంటే పైన సీసీ మీద క్లిక్ చేయాలి కదా. ఇదిగో సీసీ. డైరెక్ట్ గానే వచ్చేస్తాయి బ్రో. లేదంటే వేరే వీడియో ట్రై చేయబోయావా? ఇంకోటి ఎందుకు రావట్లేదు? దీన్నే సేవ్ చేస్తున్నాను నేను. వాడికి ఇక్కడ జమున ఇచ్చిందే సేవ్ చేస్తుంది. లేదనుకుంటే ఆ ప్రాజెక్ట్ని డూప్లికేట్ చేసి అందులో క్యాప్షన్స్ అవన్నీ డిలీట్ చేసేసి అలా చేయాలంటే ఇది ట్రై చేసి చూస్తాం. ఓకే 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 ఓకే, డైరెక్ట్ గా ఎక్కడికే తీసుకుంటాం. సోర్స్ క్లిప్స్ ఉంటాయి కదా, ఇక్కడనే తీసుకొని నుంచి ఇది బ్రాంచ్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. డైరెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. వచ్చింది సార్. ఓకే ఓకే, డైరెక్ట్ గా అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇంకా బాగుంది కదా కట్ చేసుకునే కన్నా. డైరెక్ట్ గా తెచ్చేసుకోవచ్చు కట్ చేసుకునే కన్నా. వాయిస్ ఇస్తే అది ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఏమి ఇవ్వట్లేదు. అది వాయిస్ నీకు క్లియర్ గా ఉందంటే ఇంకా తెలుగులోనే మంచిగా ఇస్తుంది. అవును, జెమిని బాగానే ఇస్తుంది. సో దీన్ని ఇంకా గ్రాఫిక్ కన్వర్ట్ చేసుకోవడం. టైమింగ్ బాగానే ఉందా? బాగానే సెట్ అయిందా? అంటే కొంచెం అటు ఇటు అయింది. 2 లైన్స్ ఇచ్చాను కదా నేను. లైన్స్ కి కొంచెం నీట్ గానే వచ్చింది 2 లైన్స్ వల్ల. 2 లైన్స్ అయితే నీట్ గా వస్తుందా? 2 లైన్స్ వల్ల కొంచెం ముందు ఐ మీన్ లాగ్ అవుతుంది. 3 ఒక లైన్ కి 3 వర్డ్స్ అయితే అలా అయితే ఫిట్ అవుతుంది మనకి. అంటే బేస్డ్ ఆన్ వాళ్ళు మాట్లాడే ఆడియో స్పీడ్ బట్టి అన్నీ ఉంటాయి కదా అట్లా. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకునేది అన్నట్టు ఉంటుంది. ఇది మనం ఎలా క్రియేట్ చేయాలంటే ఇది ఎలా చూడు 3 సెకండ్స్ ఇచ్చినట్టు ఇచ్చింది చూసామని ఇక్కడ. సో 2.5 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా ఇవ్వట్లేదా? ఎగ్జాక్ట్ గా మనం దానికి ఇచ్చుకోవాలి. మనం దానికి ఇచ్చుకుంటే ప్రాంప్ట్ మనకి ఎన్ని సెకండ్స్ ఒకటి అవ్వాలి అన్నట్టు చెప్పాను. ఎగ్జాక్ట్ గా ఏమంటే ఇస్తుంది అనుకుంటా. అయితే నో గ్యాప్స్ నో లాగ్స్. ప్రాంప్ట్ కూడా మనం కరెక్ట్ గా దానికి తగ్గట్టు ఇచ్చుకున్నాం అనుకో చేస్తాం. లక్ష్మి కలెక్షన్స్ ఈ రోజు వచ్చేసి వెల్కమ్ టు జయలక్ష్మి. ఇది మన క్లిప్. ఇది ఒకసారి చూడండి. 16 బ్రో. ఇలా ఎందుకు వస్తుందంటే లోడ్ కాదు. ఇలా ఎందుకు వస్తుందంటే ఈ వీడియో వచ్చేసి 30 FPS, 30 కాదు 60 సంథింగ్. ఇక్కడ 29.97 ఉంది. ఫ్రేమ్ రేట్ మ్యాచ్ అవ్వలేదు. 60 పెట్టుకుంటా. 1 2 3 స్టార్ట్. హలో అండి, వెల్కమ్ టు. అలాగా 25, 30, 60 ఇవి ట్రై చేసుకోండి. మీకు ఎప్పుడైనా అలాగ వాయిస్ మిస్ మ్యాచ్ అయితే
ఓకే. వాయిస్ కానీ వీడియో స్పీడ్ కానీ. 1 2 3 స్టార్ట్. హలో 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 అండి, వెల్కమ్ టు జయలక్ష్మి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేసి మంచి ప్రీమియం లుక్ శారీతో వచ్చేసాం మేము ముందుకి. ఓకే. బ్రో FPS అంటే మామూలుగా మనం స్లో మోషన్ చేసేటప్పుడు యూజ్ అవ్వడానికి అంతే కదా. ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్. అవును బ్రో. అంటే అంటే ఎక్కువ ఫ్రేమ్స్ రికార్డ్ అవుతాయి ఒక అవును, సెకండ్కి. మరి slow motion FPS ఫ్రేమ్ పర్ సెకండ్. అవును. ఒక ఫ్రేమ్లో అదే ఒక సెకండ్కి వచ్చి ఎన్ని ఫ్రేమ్స్ రికార్డ్ అవుతుందని. ఓకే. లైక్ ఎలాగంటే ఎగ్జాంపుల్కి ఈ ఇది ఉంది కదా, ఈ బాల్ ఉంది కదా, ఓకే. ఈ బాల్ ఇలా కిందకు వస్తుంది కదా, అవును. ఓకే. ఇది స్మూత్గా ఉంది. మనం ఏం చేస్తాం, ఫర్ సపోజ్ FPS తీసుకెళ్ళి ఒక 20 పెడితే ఓకే. ఇక్కడ తెలియట్లా. ఒక్క నిమిషం. ఇక్కడ ఫ్రేమ్ రేట్ ఉంది చూడు బ్రో. ఫ్రేమ్ రేటు నేను ఫర్ సపోజ్ 5 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెడతా. 5 ఫ్రేమ్స్ పెడితే అలా వెళ్తుంది. ఓకే. 60 పెట్టు. 60 పెడతా. ట్వంటీ పెడితే అర్థమైందా? యా, ఓకే. హలో అండి, ఆడియో తగ్గిద్దాం పెడితే. హలో అండి, వెల్కమ్ టు జయలక్ష్మి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేసి మంచి ప్రీమియం ఒకసారి చెప్పినట్టున్నా కదా ఫేస్ ట్రాకింగ్ గురించి, మోకాయి అని ఒక ఎఫెక్ట్ ఉంటుందని. మోకాయి చెప్పినావు కానీ ముక్కు దగ్గర పాయింట్ పెట్టి మోకాయి లాంచ్ చేసి సర్కిల్ టూల్ ఒకటి తీసుకొని ఇలా డ్రా చేసుకుంటే కింద టీ క్లిక్ చేస్తే ట్రాకింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సేవ్ చేసుకొని క్రియేట్ ట్రాక్ డేటా కొట్టి యూ క్లిక్ చేసి సెంటర్ కాపీ చేసుకొని ఏ క్లిక్ చేస్తే యాంకర్ పాయింట్ ఓపెన్ అయితే యాంకర్ పాయింట్లో పేస్ట్ చేయాలి. సెంటర్ని యాంకర్ పాయింట్కి కాపీ పేస్ట్ చేసి తర్వాత మనకు కావాల్సిన పొజిషన్ పెట్టుకొని స్కేల్ కొంచెం పెంచుకుంటే వీడియోలో వస్తుంది. హలో అండి, వెల్కమ్ టు జూమ్ జూమ్ చేయి. హలో అండి, వెల్కమ్ టు జయలక్ష్మి కలెక్షన్స్. లాగ్ అవుతుంది. ప్రీమియం రెండర్ అవుతుంది. వాటర్ పెట్టుకో, ఫుల్ పెట్టుకో.
వెల్కమ్ టు జయలక్ష్మి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేసి మంచి ప్రీమియం లుక్ శారీతో వచ్చేసాం మేము ముందుకి. హలో అండి, వెల్కమ్ టు జయలక్ష్మి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేసి మంచి ప్రీమియం లుక్ శారీతో ఓకే. బ్రో బ్యాడ్ ఎఫెక్ట్స్ యూస్ చేస్తున్నాను. బ్యాడ్ ఎఫెక్ట్సా? మర్చిపోయా బ్రో దాని గురించి. ఓకే, ఇంకా మన రీల్లో కనిపిస్తుంది, అది యూస్ చేస్తున్నాను. నేను వీడియో పెట్టాను కదా యూట్యూబ్లో, ఇన్స్టాలో ఉంది కదా, యూస్ చేస్తున్నాను నేను. ఇలాగా ఈవిడ ఇక్కడ చూపిస్తుంది కదా ప్రీమియం లుక్ శారీ అని చెప్పి, ఆ టెక్స్ట్ని తీసుకెళ్ళి కొంచెం ఆవిడ హ్యాండ్ కింద ఇలా పెట్టుకొని మనకు కావాల్సిన కలర్ పెట్టుకున్న తర్వాత లైట్స్ ఎల్ఐజి అని క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ లో లైట్ స్వీప్ వస్తుందా? అది షార్ట్ కట్ పెట్టుకున్నా బ్రో నేను అలాగా. ఓహో, ఓకే. వన్ ఇక్కడ ఎల్ఐజి కింద 1 అని ఉంది, ట్రాన్స్ఫార్మ్ కింద 2 ఉంది. అలాగా నెంబర్ క్లిక్ చేసినా ఇప్పుడు డీప్ గ్లోకి 4 ఉంది కదా, అవును. 4 క్లిక్ చేయగానే అక్కడ అప్లై అయిపోతుంది డీప్ గ్లో. ఓకే ఓకే, షార్ట్ కట్స్ పెట్టుకున్నావు. తర్వాత ఇంకో లైట్ స్వీప్ డూప్లికేట్ చేసి కొంచెం పెంచుకొని డ్రాప్ షాడో ఒకటి ఇచ్చేస్తే సెట్. ఓకే, ఇప్పుడు బ్రో ఏం లేదు, పెద్ద కష్టం కూడా పడనక్కర్లా. ఈ టెక్స్ట్ లేయర్ ఉంది కదా, తీసుకెళ్ళి దీనికి లింక్ చేసే అయిపోయింది. హలో అండి, వెల్కమ్ టు జయలక్ష్మి కలెక్షన్స్. ఈ టెక్స్ట్ లేయర్ తీసుకొని దేనికి లింక్ చేసాం మనం? వచ్చేసాం మేము వీడియోకి. హలో అండి, వెల్కమ్ టు జయలక్ష్మి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేసి మంచి ప్రీమియం లుక్ శారీతో వచ్చేసింది కదా మనకే. ట్రాకింగ్ యాడ్ అవుద్ది అలా చేస్తే, అంతేనా? మొన్న నల్ల ఆబ్జెక్ట్స్ చెప్పుకున్నాం కదా, అందులో సేమ్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, వీడియోకి యాంకర్ పాయింట్లో కీ ఫ్రేమ్స్ పెట్టడం వల్ల వీడియో మూవ్ అవుతుంది. మనం ఏం చేసామంటే ఆ టెక్స్ట్ అక్కడ పెట్టుకొని దాని పేరెంటల్ లింకింగ్ వీడియోకి పెట్టడం వల్ల ఆ వీడియోతో పాటు ఇప్పుడు టెక్స్ట్ కూడా కదులుతుంది. హలో అండి, వెల్కమ్ టు జయలక్ష్మి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేసి మంచి ప్రీమియం లుకింగ్ శారీ అన్న దగ్గర కట్ చేసుకొని దానికి ఒక యానిమేషన్ పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా ప్రీమియం లుక్ శారీతో వచ్చేసాం మేము ముందుకి. హలో అండి, వెల్కమ్ టు జయలక్ష్మి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేసి మంచి ప్రీమియం లుక్ శారీతో వచ్చేసాం మేము ముందుకి. హలో అండి, స్లైడ్ అప్ స్లైడ్ అప్ ఆర్ఎల్స్ ఎనీథింగ్, ఏది మంచిగా ఉంటే అదే. ప్రీమియం లుక్ శారీతో వచ్చేసాం మేము. అవన్నీ ఎక్స్టెన్షన్స్ లో సేవ్ అయినాయి మనకు. స్లైడ్ అప్ అవన్నీ ఎఫెక్ట్స్ ఎక్స్టెన్షన్స్ కాదు బ్రో, యానిమేషన్ లో రీసెంట్ యానిమేషన్ ప్రీవియస్ లో. అంటే ఏమైందంటే మనం సేవ్ చేసుకున్న యానిమేషన్ కి కీ ఫ్రేమ్స్ ఉంటే అది ఇక్కడ రావట్లా, ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ లో రావట్లేదు, చూపించట్లేదు. దాన్ని అప్లై యానిమేషన్ క్లిక్ చేసి ఫైల్ నుంచి డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీసెంట్ లో కనబడుతుంది. ఇంకా ఇప్పుడు నార్మల్ మెయిన్ తీసుకోవాలంటే ఎఫెక్ట్స్ నుంచి కదా స్లైడ్ అప్ అని. నార్మల్ గా అయితే ఒక 20 యానిమేషన్ ప్రీసెట్స్ ఇచ్చా కదా ఫస్ట్, చూపిస్తా. ప్రీమియం లుక్ శారీ
ఇదిగో బ్రో టెక్స్ట్ 08 టెక్స్ట్ 09 అని ఉన్నాయి చూడు ఒక 20 యానిమేషన్స్. వాటికి ఏ యానిమేషన్ కూడా కీ ఫ్రేమ్స్ లేవు ఓహో. కాబట్టి అవి వచ్చేస్తున్నాయి ఇక్కడ. మనకి ఇప్పుడు స్లైడ్ అప్ యాడ్ చేసా కదా, యూ క్లిక్ చేస్తే టెక్స్ట్ టెక్స్ట్ యానిమేటర్లో ఆఫ్ సెట్కి కీ ఫ్రేమ్స్ ఉన్నాయి ఆ యానిమేషన్కి. కాబట్టి అది ఇక్కడ లోడ్ అవ్వట్లేదు ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో. కాబట్టి దాన్ని ఇక్కడ అప్లై యానిమేషన్ క్లిక్ చేసి ఫస్ట్ అంటే అక్కడ నువ్వు సేవ్ చేసుకున్నావు లేకపోతే ఊకే యూజ్ చేసి వచ్చిందా? ఇప్పుడు మార్కెట్లో వస్తాయని అడుగుతున్నాను అంతే. మీకు ఎలా వస్తాయి అంటే మీరు ఫస్ట్ అయితే అప్లై యానిమేషన్ మీద క్లిక్ చేసి మీకు ప్యాక్ పెట్టా కదా ఒకసారి 38 యానిమేషన్స్ ఎన్నో ఉంటాయి అందులో. అవునా? మ్మ్. అది సరే చూస్తాను. అందులో అదండి, ఉంటుంది. ఎందుకంటే గుర్తు వస్తలే అది, అంటే ఉంటే మాకు వచ్చేస్తుంది కదా, ఆ, రాకపోతే నీకు ఉంటుంది. పింగ్ చేస్తుంది. కొంచెం చూపిస్తాను. సెర్చ్ చేయి. సింక్ అయిందో సింక్ అవ్వలేదు అది. Text ఇదేనా? animation. ఇది అది ఇన్స్టాల్ చేసి ఎక్కడ డైరెక్ట్ పే చేసి. ఒక్క నిమిషం, ఇదేనా కాదా చూస్తున్నా. 38 ఐటమ్స్ ఇదే బ్రో. దాన్ని ఎక్కడ పే చేయాలి మనకి ఒకసారి ఓపెన్ చేయి. దాన్ని ఎక్కడ పేస్ట్ చేయక్కర్లా, జస్ట్ డౌన్లోడ్స్లో ఎక్కడైనా నీ ఇష్టం ఎక్కడైనా ఉంచుకున్న తర్వాత అప్లై యానిమేషన్ ప్రీసెట్ క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ అప్ గ్లిచ్, ఫర్ సపోజ్ గ్లిచ్ ఉందా, గ్లిచ్ ఓపెన్ చేసా, వేరేది పెడతా టెక్స్ట్ లేయర్. ఇక్కడ రీసెంట్ గా గ్లిచ్చే కదా మనం అప్లై చేసింది, ఇక రీసెంట్ లో కనిపిస్తుంది నీకు. ఓకే డన్. దాన్ని ఇలా అప్లై చేసుకోవడమే. ఇలా దానికి వచ్చేస్తుంది. ఆల్రెడీ కీ ఫ్రేమ్స్ వస్తాయి. నీకు ఇక్కడ కనిపిస్తాయి చూడు కీ ఫ్రేమ్స్, అదే అదే. చాలా ఉన్నాయి. హలో అండి, వెల్కమ్ టు జయలక్ష్మి. ఓకే డన్ డన్. హలో అండి, వెల్కమ్ టు జయలక్ష్మి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేసి మంచి ప్రీమియం లుక్స్. ఫేస్ ట్రాకింగ్ అర్థమైంది కదా బ్రో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే, ముఖాయి తోటి డ్రా చేసుకొని ట్రాక్ చేసి ఆ పాత్ ని ఈ యాంకర్ పాయింట్ కి పేస్ట్ చేసాం. సెంటర్ పాయింట్ ఈ ఫ్రేమ్స్ ని యాంకర్ పాయింట్ లో పేస్ట్ చేసుకోవడం. తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ క్రియేట్ చేసుకొని వీడియోకి లింక్ చేసుకుంటే అయిపోయినట్టే. చాలా సింపుల్ గా ఉంటది. వీడియో కూడా నచ్చుద్ది క్లయింట్కి. అంతే బ్రో. ఇది ఓకే బ్రో. శివ బ్రోకేమో. హలో, నీ వాయిస్ వినిపించట్లేదు బ్రో. లైట్ వస్తుంది శివ, కొంచెం చిన్న వస్తుంది. హలో, ఇప్పుడు చెప్పు. మీ దాంట్లో బ్యాడ్ ఎఫెక్ట్స్ ఒకసారి ఇన్స్టాల్ చేసి ఉంటే ఒకసారి ఓపెన్ చేయవా? ఏదైనా టెక్స్ట్ అప్లై చేయాలి. ఎక్స్టెన్షన్స్ లో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది? నా దగ్గర ఇంకొకటి ఉందా బ్రో, ఇది కూడా చెప్తాను. ఎక్స్టెన్షన్ లోనే ఎక్స్ మోషన్ అనే ఒకటి ఉంది. ఓకే, ఇందులో ఇక్కడ ఉంటే బ్రో గుర్తులేదు నా దగ్గర. టెక్స్ట్ ఫ్లో ఇదే. దీని మీద క్లిక్ చేస్తే అప్లై సెలెక్టెడ్ కొడితే మనకి యానిమేషన్ సేమ్ నాది ఇది ఎలా ఉంటుంది? ఇది ఇంకొంచెం బాగున్నట్టుంది. ఇది కొంచెం మిస్ అవ్వట్లేదు సార్. కట్ చేశాను సార్, నేను షేర్ చేస్తాను. ఫ్రీ కదా? ఫ్రీనే. డౌన్లోడ్ ఫర్ మ్యాక్.
కాకపోతే 600 MB అది. 20 మినిట్స్ చూపిస్తుంది. ఈ లోపల ఏమైనా చెప్పి ఉంటే చెప్పండి ఎవరయ్యాళ్ళు. ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇలా చేద్దామన్నా ఇది ఎలా చేయాలన్నా. మనోజ్ బ్రోలే ఏడా అసలు? వచ్చిందా బ్రో? షేర్ అవుతుందా? అవ్వట్లేదా? లేదు లేదు అవ్వట్లేదు. ఓకే, షేర్ అవుతుంది అనుకున్నా. అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్యానల్ ఉంది కదా, సెండ్ మెసేజ్ అన్న ప్యానల్. నేనేమని ఇచ్చానంటే గివ్ మీ ఆ యూఐ ప్యానల్ ఇమేజ్ ఆఫ్ మెసేజ్ సెండింగ్ బటన్. ఇక్కడ ఇక్కడ మెసేజ్ సెండింగ్ బటన్ ఉంది కదా, లేదంటే ఈ ప్యానల్ మొత్తం ఉంది. డౌన్లోడ్ చేసుకుందాం. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంది అవ్వట్లేదు. నేను ఒకసారి క్లాస్ ఏదో పెట్టినట్టున్నా యూఐ యానిమేషన్స్ ఎలా చేయాలని చెప్పి గ్రూప్లో. యూట్యూబ్ వీడియోనా? యూట్యూబ్ వీడియో. గుర్తులేదు. సుమామా పెట్టావు ఏంటి ఓపెన్ అవ్వట్లేదు. తీసేమను. ఈ ఇమేజ్ రిఫరెన్స్ కింద తీసుకొని మనకి ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది అంటే మీరు ప్రతిదాన్ని ఫర్ సపోజ్ ఇలా ఇక్కడ ఉంది అనుకో బ్రో, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది వీడిది, ఒక ప్రొఫైల్ ఉంది. ఆ ప్రొఫైల్ ఒక ఎలిమెంట్ లాగా, ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ ఎంటైర్ బాక్స్ ఒక ఎలిమెంట్ లాగా, ఈ డిస్కసింగ్ ద ప్రాజెక్ట్ స్టేటస్ దీని చుట్టూరు ఒక బాక్స్ ఉంది, అది ఒక లేయర్ లాగా. అలా చూడాలి ప్రతిదాన్ని. ఇప్పుడు సపరేట్ గా పెట్టుకోవాలి. పెద్ద క్లాస్. ఒక షేప్ లేయర్ డ్రా చేసుకోండి. మ్యాక్సిమం రౌండెడ్ కార్నర్స్ రావాలి కాబట్టి మనకి రౌండెడ్ రెక్టాంగిల్ వాడండి. రెక్టాంగిల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సైజ్ అని ఉంది కదా, సైజులో హైట్ విడ్త్ లింక్ అయి ఉంటాయి, అన్లింక్ చేసేసుకోండి. అలా చేసుకుంటే విడ్త్ ఒకలాగా, హైట్ ఒకలాగా సపరేట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే షేప్ లేయర్ది ఒపాసిటీ 50% పెట్టుకున్నా, బ్యాక్గ్రౌండ్ కనిపించాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రౌండ్నెస్ కొంచెం మ్యాచ్ అయ్యేలా పెట్టుకోండి. కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు.
సేమ్ అదే లేయర్ డూప్లికేట్ చేసి డూప్లికేట్ చేసుకొని బ్రో ఈ పిక్ ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో పెట్టవా, మన గ్రూప్ లో బ్రో ఇది ఒకసారి మన గ్రూప్ లో పెట్ట పిక్ పిక్ అంటున్నా, నువ్వు చేసే పిక్ పెడతా బ్రో. ఓకే అలా రీక్రియేట్ చేసినావా మన బ్రో? చెయ్యాలి. సెండ్ బటన్ కూడా వేస్తావు? సెండ్ అది కూడా చేద్దాం. స్టార్టింగ్ రెండు లైక్ కొలైడ్ అయినట్టున్నాయి, ఫస్ట్ రెండు. చేస్తా బ్రో. అంటే ఫస్ట్ ఏంటంటే ఇలా చేసుకున్న తర్వాత షేప్ బాక్సెస్ అన్ని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా లోపలవే, వాటికి స్ట్రోక్ అక్కర్లేదు, స్ట్రోక్ ఆపేదాం. ఓన్లీ ఫిల్ ఉంచుదాం. ఓన్లీ అదే ఫిల్ అక్కర్లేదు, ఫిల్ ఆఫ్ చేసి స్ట్రోక్ ఉంచుదాం. ఇలా వస్తుంది. ఓకే. ఓకే ఈ బటన్ కొంచెం పక్క తీసుకొచ్చి పిల్ కలర్ ఇది పెట్టుకున్నాం. బాక్స్ కలర్ డూప్లికేట్ చేసినావు. దేనికి పెట్టినావు? టోటల్ బయట ఉన్న బాక్స్ పెట్టినావు.
ఫిల్. నెక్స్ట్ ఈ బాక్సెస్కి వచ్చి కూడా ఫిల్ ఉంది, ఆన్ చేయాలి, కాకపోతే వేరే కలర్ ఉంది. ఓకే, ఫిల్ ఆన్ చేద్దాం, మళ్ళీ సెలెక్ట్ చేసి. ఫిల్ ఆన్ చేసుకొని కలర్ అయితే దీనికి ఒక్కదానికే కదా. ఓకే, స్ట్రోక్ కలర్ చూడండి బ్రో, మీకు ఎగ్జాక్ట్ వచ్చింది. స్ట్రోక్ ఫిల్ ఎగ్జాక్ట్ వచ్చింది. ఓకే, దీన్ని కూడా స్ట్రోక్ సేమ్ అదే కలర్ పెట్టాను. ఇక్కడ స్ట్రోక్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ బాక్స్ రెడీ అయిపోయింది. యూఐ క్రియేట్ చేసిన ఒకటి. ఇంకొకటి వచ్చేసి లైన్ ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఎలాగంటే ఇది ఉంది కదా, దీన్ని ఫిల్ ఆఫ్ చేసుకుని వైట్ స్ట్రోక్ కలర్ వైట్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవడం బ్రో. ఇంకా డ్రాయింగ్ కరెక్ట్ రావాలి. ఓకే, దీన్ని ఆఫ్ చేసుకుంటే ఇలా వస్తుంది. స్ట్రోక్ ఆఫ్ చేసుకొని ఫిల్ ఆన్ చేసుకుంటే సెండ్ బటన్ రెడీ. వావ్, నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇది హ్యాండ్ పిఎన్జి ఉంది ఆల్రెడీ మన దగ్గర. ఇమేజ్ పిఎన్జి, ఇమేజ్ ఐకాన్, ఫైల్ ఐకాన్, పేపర్ క్లిప్ ఐకాన్, ఇవన్నీ కావాలనుకుంటే ఫ్లాట్ ఐకాన్కి వెళ్ళి డ్రా చేసుకోవాలంటే డ్రా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మళ్ళీ అవి ఎగ్జాక్ట్ వచ్చే వాళ్ళు పిఎన్జి డౌన్లోడ్ చేసుకుని బెస్ట్.
ఇంకొకటి ఏంటి బ్రో? పిఎన్జి అటాచ్మెంట్ ఇది ఒకటి. ఫైల్. ఫస్ట్ బాగానే ఉంది. ఇది చూడు. అదేనా? ఓకే. పేపర్ క్లిక్ అయిపోయింది. ఇమేజ్ అయిపోయింది. పేపర్ క్లిక్ అయిపోయింది. ఓకే. ఓకే. రెడీ అయిపోయిందా? ఇంకేమున్నాయి? సెండ్ మెసేజ్, పైన ఎమోజీ, డ్రాఫ్ట్, ఎమోజీస్, పిఎన్. కింద కూడా ఒకటి ఉంది. బోల్డ్ ఇటాలిక్ అటాచ్మెంట్. ఈ బి ఓకే కదా? ఇటాలిక్. లిస్ట్ అది. ఆప్షన్స్ అన్నారు.
ఓకే. ఇలా ప్రిపేర్ అయింది మనకి. 0/200 write your message, default messages. డ్రాఫ్ట్. హ్యాండ్ సింబల్ పెట్టారు. ఎందుకు రాస్తాం వాళ్ళు? లోపల ట్రాన్స్పరెంట్ వచ్చింది బ్రో. ఇలా ఉంది కదా, వైట్ ఫిల్ వచ్చింది అది. వైట్ లేకపోతే ఇలా ఉంది. మ్మ్. ఈ రెండింటిని ఏం చేద్దామంటే ప్రీ కంపోజ్ చేసేద్దాం, ఒక లేయర్ కింద మారిపోతే. రెండింటిని లింక్ చేసుకున్నావా లేకపోతే నెక్స్ట్ చేసినావా? ఇందులో ప్రీ కంపోజ్ అంటారు నెక్స్ట్ని. ఓకే. మళ్ళీ యాంకర్ పాయింట్ మధ్యలో పెట్టేసినావా అంతేనా? వై హోల్డ్ చేసి యాంకర్ పాయింట్ వస్తే సెట్ చేసినావు. నెక్స్ట్ ఇల్లస్ట్రేటర్ లో చేయడం బెటర్ కదా. ఇల్లస్ట్రేటర్ మనకి ఐడియా లేదు అంతగా, అందుకనే ఇందులో జస్ట్ అంటే స్కాన్ చేస్తే డైరెక్ట్ వస్తాయి కదా. అవునా?
డైరెక్ట్ ఇమేజ్ ఇచ్చి మనం ప్లాన్ చేసి క్రియేట్ చేయమంటే అదే సేఫ్ క్రియేట్ చేసేస్తుంది. ఓకే. అంటే నార్మల్‌గా ఇది కూడా ఒక ఐడియా ఉండాలి కదా మీకు? అవునవును. యూజ్ చేసిన అసలు నేను ఒకసారి కూడా ఓపెన్ కూడా చేయలేదు. మొబైల్ అప్లికేషన్ అప్పుడు అది పీసీ సేమ్ మీదే ఎడబూడదే బ్రో. ట్రై చేయలేదు. కూడా ఎన్ని ఉన్నాయి అనుకున్నావు, వాళ్ళకి తెలియదు అంతే. అంతేనా? అడోబ్, ఇల్లస్ట్రేటర్, యానిమేట్ వాడదాం అనుకున్నా కానీ ఒకటి ఉంటుంది బ్రో, డ్రాయింగ్ ప్యాడ్ లాగా. అది ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. డ్రా చేసుకోవచ్చు మనం. మ్మ్. కానీ నాకు 2D అది 2D యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆహా, ఐప్యాడ్ ఉన్నా ప్రో క్రియేట్లో చేసుకోవచ్చులే. ఓకే. మంచి అవుతుంది. మాట్లాడుకుంటే అమ్మడికి వెళ్ళిపోమని ఇక్కడ ఏంటంటే బ్రో, మ్మ్. ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాం, సెకండ్ ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాం. ఈ సర్కిల్ దీనిలాగా ఈ సర్కిల్ టైప్ లో కట్ చేయాలంటే నువ్వు ఇక్కడ ట్రాక్ మ్యాట్ ఉంది కదా, లింకింగ్ కాదు, లింకింగ్ ఐకాన్ కాకుండా ట్రాక్ మ్యాట్ ఐకాన్ తీసుకొచ్చి ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ కి ట్రాక్ మ్యాట్ చేస్తే ఇలా వస్తుంది మనకి. కానీ బ్యాక్ ఉన్న సర్కిల్ కనిపించట్లేదు, విజిబిలిటీ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఆ విజిబిలిటీ ఆన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. బాగుంది కదా, అదో సాటిస్ఫాక్షన్. మాట్లాడుకుంటే వెళ్ళిపోవాలి మనకి. మిమ్మల్ని పంపిస్తా కూడా. యాంకర్ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నా, ఎందుకంటే స్కేల్ ఎలా పెంచుకుంటా బాగుంటది కదా, ఎంత కావాలంటే అంత. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాం మీ అందరికి. చేస్తే బాగా అనిపిస్తుంది. నేను చేస్తే బాగుంటుంది. కౌశిక్ బ్రో, నువ్వు అసలు ఇంతవరకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయలేదు, అర్థమవుతుందంటే ఎలా నమ్మంటానండి. ఇప్పుడు మళ్ళీ నేను ఓపెన్ చేసిన క్లాస్ పక్కన పెట్టుకుంటే
ఓకే. ఇదే బ్రో. ఫస్ట్ అయితే ప్యానెల్ ఇలా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు అసలైన పార్ట్. ప్రతి ఎలిమెంట్ యానిమేట్ చేయాలి. ఇవన్నీ ఫస్ట్ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ఏం చేస్తారంటే ఈ బాక్స్లో కాంటెంట్స్ రెక్టాంగిల్స్ సైజ్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఇలా ఉంది కదా సైజు, ఈ సైజుకి కీ ఫ్రేమ్ యాడ్ చేసేస్తాం మనం. అయితే ఈ సైజు ఇక్కడ రాకూడదు, డైరెక్ట్ ఇలా రివీల్ అవ్వకూడదు కాబట్టి కొంచెం ఫ్రంట్కి పెట్టుకొని విడ్త్ 0 పెట్టుకోండి. 0 పెట్టుకున్న తర్వాత దీనికి బౌన్సర్ సెలెక్టెడ్ బౌన్స్ కొడితే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ జెమినై ఇది ఇంకా అవసరం లేదు, దీంతో స్క్రీన్ షాట్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని దీనికి ట్రాక్ మ్యాచ్ చేసుకోండి. ట్రాక్ మ్యాట్ ఇందడు చెప్పే కదా సేమ్ దీనికి చెయ్యాలి. ఇక్కడ మనకి ఇది మిస్ అయింది, మళ్ళీ బయటకు వచ్చేసింది. దీన్ని ఒక్కదాన్ని మాత్రం మనకి ఇందాక దేనికి పెట్టామో దానికి పెట్టేయండి. ఓకే, ఆ యానిమేషన్ ఎలా వస్తుందంటే ఒకదానికైంది. ఈ ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం వస్తుంది ఏంటంటే ఇది ముందే రివీల్ అవుతుంది. ఎందుకంటే దీనికి ట్రాక్ మ్యాచ్ చేసాం కదా ఈ బ్యాక్ ఉన్న బ్లూ సర్కిల్కి. అప్పుడు ఏం చేయాలి, ఈ మూడింటిని సపరేట్గా ప్రీ కంపోజ్ చేసేసుకోండి. ప్రీ కంపోజ్ చేసుకుంటే అసలు ఈ మూడింటికి మాత్రం ట్రాక్ మ్యాట్ నన్ను పెట్టండి. నన్ను పెట్టేసిన తర్వాత దీనికి పెట్టేసుకుంటే ఇలా వస్తుంది కదా. ఈ 3ని మాత్రం ప్రీ కంపోజ్ చేసేసుకోండి. ప్రీ కంపోజ్ చేసుకొని దీన్ని ఆ లాస్ట్ లేయర్ ఉంటుంది కదా, లాస్ట్ లేయర్కి ట్రాక్ మ్యాట్ చేసుకుంటే అదే ఫస్ట్ ఈ బాక్స్ ఓపెనింగ్ బాక్స్ ఉంది కదా, దానికి ట్రాక్ మ్యాట్ చేస్తాం. మొత్తాన్ని ప్రీ కంపోజ్ చేసేసి ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ శ్రీకాంత్ అని టెక్స్ట్ ఉంది కదా,
దాన్ని మన స్లైడప్ యానిమేషన్ పెట్టుకొని టెక్స్ట్ యానిమేటర్ రేంజ్ సెలెక్టర్ అడ్వాన్స్డ్ వర్డ్స్ తీసేసి క్యారెక్టర్స్ పెట్టేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే బ్రో షేప్ లేయర్స్ ఉన్నాయి కదా, ఇది 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 ఇవన్నీ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ బాక్సెస్, ఆ బాక్సెస్ అన్నీ ఏం చేస్తామంటే ప్రీకంపోజ్ కాదు, ఓన్లీ ఈ ఈ బాక్సెస్ ఇది 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 ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా, ఈ 4 బాక్సెస్ యానిమేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కట్ చేసేసుకొని పీ పీ క్లిక్ చేసి సేమ్ ఇందాకలానే దీన్ని కొంచెం ఫ్రంట్కి పెట్టుకోండి. ఫ్రంట్కి పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ కీ ఫ్రేమ్లో ఇలా కిందకి పెట్టుకోండి. ఆ నెక్స్ట్ ఒపాసిటీ కే క్లిక్ చేసి ఒపాసిటీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని మళ్ళీ జే క్లిక్ చేస్తే ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్తుంది కదా, అక్కడ ఒపాసిటీ 0 పెట్టేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది కదా. అవి అవి పేరెంటల్ లింక్ చేయాలి. అవి కౌశిక్ ఉంది కదా, ఈ 2 తీసుకొచ్చి ఫస్ట్ బాక్స్ ఎక్కడ ఉంది, ఈ బాక్స్ని రీనేమ్ చేసుకుందాం. షేప్ లేయర్ 2 అని ఉంది కాబట్టి 2 బాక్స్ అని పెడదాం. 2 బాక్స్కి లింకింగ్ చేద్దాం. ఇలా వస్తుంది. సేమ్ మెసేజ్ బాక్స్ ఎక్కడ ఉంది, ఇది మెసేజ్ బాక్స్ కదా, దీన్ని రీనేమ్ చేసుకుందాం. మెసేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, మెసేజ్ని తీసుకెళ్ళి మెసేజ్ బాక్స్కి లింక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి బ్రో, దానికి యానిమేషన్ పెడదాం, స్లైడప్ యానిమేషన్ పెడదాం. అగైన్ ఐ క్లిక్ చేసి ఒక్కొక్క దానికి బౌన్సర్ పెట్టేసుకోండి. బ్రో ఓకే బ్రో, ఓకే ఓకే. ఓకే ఓకే బ్రో, బాయ్ బాయ్. ఇక్కడ మనకి పొజిషన్ ఉంది కదా, పొజిషన్ కూడా బౌన్స్ రావాలి. ఈ బాక్స్ ఇక్కడ బౌన్స్ అవుతుంది చూడు, లైక్ అలాగే ఈ పొజిషన్ బాక్స్ కూడా బౌన్స్ అవ్వాలి. సెలెక్టెడ్ పెట్టుకుని బౌన్స్ ఇట్ అన్నిటిని బౌన్స్ చేసేసుకొని
అన్ని సెలెక్ట్ చేసి కొడితే అప్లై అన్నిటిగా అవ్వట్లా, ఒకదానికే అవుతుంది ప్లగ్. నెక్స్ట్ ఒక బాక్స్ తర్వాత ఒక బాక్స్ రావాలి కదా. ఈ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని మనకి మోషన్ టూల్స్ ప్రోలో ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు బాగుంది కదా. చెయ్యాలి, కొన్ని త్యాగాలు చేయాలి, తప్పదు. ఈ ఈ చేసుకోవచ్చు అక్కడ టెక్స్ట్ అవి మార్చేసుకోవడమే కదా. ఆ శ్రీకాంత్ అన్నది ఎడిట్ చేసుకోవచ్చు, టూ కౌశిక్ అవన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ఎందుకు ఇంతలా చేయాలి బ్రో అని అంటే, రేపొద్దున ఇలాంటివి వస్తాయి మనకి, వేరే కంట్రీ నుంచి ఎక్కువ ఇలాంటివి అడుగుతారు, అప్పుడు కూడా చేయాలి కదా. ఆర్ఎల్స్ మన కంట్రీలోనే అడగొచ్చు, చెప్పలేము. ఒక రిఫరెన్స్ పెట్టి మాకు ఇలా కావాలని అనొచ్చు. కొంచెం లేట్ వస్తుంది కాబట్టి వాడుకోవచ్చు. ఎందుకంటే మన ఎడిట్స్ ప్రీమియంగా కనిపిస్తే వస్తారు. ప్లస్ వచ్చిన క్లయింట్ దగ్గర నువ్వు ఎక్కువ చార్జ్ చేయొచ్చు. చార్జ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అక్కడ ఏమి లేకుండా మనం ఏం చార్జ్ చేయలేం కదా. ఓకే, పెడతా సేమ్ ఐకాన్స్ చేద్దాం. ఈ బౌన్స్ ఐకాన్ ఈ 3 కూడా సెలెక్ట్ చేసుకొని కొడదాం. ఫస్ట్ అయితే ఈ మెసేజ్ బాక్స్కి మెసేజ్ బాక్స్ ఉంది కదా, మెసేజ్ బాక్స్కి లింక్ చేద్దాం. వాటిని మెసేజ్ బాక్స్కి లింక్ చేస్తే అవి కూడా దాంతోపాటు లేదు బాగానే ఉంటుంది. అలా పెట్టుకున్న తర్వాత ఎవరెవరు ఉన్నారు క్లాస్లో? ఉన్నారా? అందరు ఉన్నారా? ఓకే. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కట్ చేసుకోరా, కట్ చేసుకో. సేమ్ మళ్ళీ పొజిషన్ యాడ్ చేసుకొని ఆ పొజిషన్ కొంచెం ఫ్రంట్కి పెట్టుకొని కిందకి పెట్టి క్లిక్ చేసా, ఒపాసిటీ మీద పెట్టి టీటీ కీ ఫ్రేమ్ ఫ్రంట్ టు బ్యాక్ క్లిక్ చేస్తే నన్ను చూపిస్తుందా మీకు? నేను అన్నానా? నెక్స్ట్ జంప్ బౌన్సర్ అనేది పొజిషన్కి స్కేల్కి పెడితేనే బాగుంటుంది కాబట్టి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఓపాసిటీకి పెట్టామంటే అది బ్లింక్ అవుతుంది, ఫ్రంట్కి వెనక్కి, అంటే బ్లింక్ అయ్యి బ్లింక్ అయ్యి వచ్చి అలా అవుతుంది. మనం ఏం చేయాలంటే ఓన్లీ పొజిషన్గా పెట్టాలి కాబట్టి క్లిక్ చేసుకుంటాం.
ఓన్లీ ఓన్లీ ఈ లేయర్ సెలెక్ట్ చేసి పీ క్లిక్ చేసి ఫస్ట్ లేయర్ వేర్ ఇస్ బౌన్సర్ సెలెక్టెడ్ కీ ఫ్రేమ్స్ అంటే అప్పుడు దీనికి కూడా పడిపోద్ది కదా బౌన్స్ ఒపాసిటీకి కూడా అదే చెప్పా కదా. నెక్స్ట్ సేమ్ ఒకదాని తర్వాత ఒకటి ఓకే. ఇవి ముందే కిందకి వెళ్ళిపోతుంది చూడు. ట్రాక్ మ్యాట్ మెసేజ్ బాక్స్కి మెసేజ్ బాక్స్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఆన్ చేసుకుంటే నీకు ఇలా వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ మెసేజ్ బటన్ ఎక్కడ? మెసేజ్ బటన్ షేప్ లేయర్ డ్రా చేసాం కదా. సెండ్ దేని దానికి ఎక్కడికక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక చోట ఉన్నాయి కదా. సెండ్ ఇక్కడే ఉంది, దాని కిందే ఇది ఉంది, షేప్ లేయర్ ఉంది, సెండ్ టెక్స్ట్ లేయర్, హ్యాండ్ సింబల్ ఒకటి తీసుకురావాలి. రీకామ్ చేస్తాం కదా దాన్ని. ఇలాగ ఎంత ఆర్గనైజ్ చేసుకుంటే అంత మంచిది. ఇలాంటి వీడియోల్లో నేమ్స్ పెట్టుకొని ఓకే. సేమ్ ప్రాసెస్. ఈసారి స్కేల్ ట్రై చేద్దాం. స్కేల్కి పెడదాం, కొంచెం ఫ్రంట్కి పెట్టుకొని ఓకే. మర్చిపోయా, స్కేల్ 0 పెట్టినప్పుడు ఒపాసిటీతో పని లేదు కదా.
ఈ లాస్ట్ కీ ఫ్రేమ్స్ బౌన్స్ స్లోగా రావాలనుకో బ్రో, దూరంగా పెట్టుకో. బాగా ఫాస్ట్గా రావాలనుకుంటే దగ్గరగా పెట్టుకో. తెలిసింది కదా కీ ఫ్రేమ్స్ గురించి. చూడు, త్రీ లేయర్స్ సెలెక్ట్ చేసి అవ్వలేదు. వావ్, యాంకర్ పాయింట్ పెట్టడం మర్చిపోయానా. అదే యాంకర్ పాయింట్ సెంటర్లో పెట్టలేదు. ఉమ్. ఉమ్. ఏం కాదులే, టచ్ అయినా. ఓకే, యూఐ యానిమేషన్ రెడీ. ఇంకా కావాలనుకుంటే 3D కెమెరా యాడ్ చేసి, ఆ 3D కెమెరా ఫస్ట్ ఇక్కడ పెట్టుకొని, శ్రీకాంత్ అన్న దగ్గర పెట్టుకొని, కౌశిక్ అన్నది కింద ఇలా ఇలా క్లిక్ చేసినప్పుడు ఆప్షన్స్ వస్తాయి. ఏ కాంటాక్ట్ ఎవరని చెప్పి, కౌశిక్, అనుష్, మనోజ్ అని చెప్పి వస్తుంది. ఆ కర్సర్ని తీసుకొచ్చి ఆ కౌశిక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కౌశిక్ సెలెక్ట్ అవుతాడు. తర్వాత ఈ సెండ్ మీ హెడ్ టు లైన్ ప్లగిన్ అన్న మెసేజ్ టైప్ అవుతున్నట్టు యానిమేట్ చేస్తాం. తర్వాత కర్సర్ సమ్వేర్ నోవేర్ ఎల్స్ కర్సర్ వచ్చేసి ఈ సెండ్ బటన్ క్లిక్ చేస్తుంది. సెండ్ బటన్ పాపప్ అయింది. అదంతా 3D కెమెరా. అదంతా 3D కెమెరా. అది రేపు క్లాస్లో చెప్పుకుందాం, లేట్ అయిపోతుంది కదా. ఇలాగ యూఏ యానిమేషన్స్ అయితే ట్రై చేయండి. మ్మ్. మ్మ్. కౌశిక్ అని ఉన్నా కదా, కౌశిక్కి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కట్ చేసి యానిమేషన్ పెడదాం. స్లైడ్ అప్. ఇప్పుడు ఓకేనా బ్రో? టైప్ రైటర్ అనే ఒక ఉంటుంది, యానిమేషన్ ఉంటుంది, చూపిస్తాను అండి. అక్కడ పెట్టా కదా బ్రో మీకు. టైప్ రైటర్ ఎక్కడ?
కౌశిక్కి పెట్టానా? ఇలాగా నెల ఫ్రంట్కి తీసుకొచ్చుకొని ఈ ఇక్కడ ఉంది కదా 38 యానిమేషన్స్ అని. ఇందక్కడ ఇంట్రో యానిమేషన్ ఒకటి క్రియేట్ చేశాను. దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేద్దాం అంటే చెప్పండి. సో సెట్ అవ్వలా, సెట్ చేసాం, అందుకే లేట్ అయింది. మీ 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 అది దానివల్ల లేట్ అయింది మీట్ పెట్టడానికి. మర్చిపోయి అసలు అది యానిమేట్ చేస్తా. ఇప్పుడు ఇది చేస్తే అలా మునిగిపోయాం, అలా మునిగిపోతాం ఇంకా అంతే. మొత్తం అర్థమైంది అనుకుంటా. ట్రాక్ మ్యాట్, ఇంకేంటి ఐకాన్స్, ఓకే. ఇంకా ఎక్స్ప్లెయిన్డ్ వీడియో ట్యూటోరియల్ అంటే ఇది చూడండి. ఇంకా అర్థం కాకపోతే ఆ సుమమా అన్నది ఒకటి పెట్టా కదా మొన్న, చూసావు అసలు? ఇప్పుడు ఇంకా ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొంచెం ప్రీమియంగా కనిపించాలనుకుంటే బ్లాక్ పెట్టేసుకో. బ్లాక్ పెట్టేసుకొని దీనికి బ్లాక్ బాక్స్ ఉందిగా, లైట్స్ పెట్టేసుకొని విడత్ పెంచేసుకుంటే ఒక క్వార్టర్లో పెడదాం. చచ్చిపోతుంది ఇది. విడత్ ఎక్కువ పెట్టుకొని ఇంటెన్సిటీ కొంచెం లైట్గా ఇలా పెంచుకొని స్ట్రోక్ ఆఫ్ చేద్దాం. ఇలా వస్తుంది, ఇలా ఇలా వస్తుంది మంచిగా. బాగుంది కదా? దానికి మనకు కావాల్సిన కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఆరెంజ్, రెడ్, బ్లూ కూడా బాగుంటుంది. చూడు, ఇదిగో బ్లూ చూడు. అలాగా ఇంకా చెయ్యాలి అంటే సెండ్ బాక్స్ ఎక్కడయ్యా? ఇక్కడ ఉంది కదా. దీనికి కూడా లైట్స్ పెట్టుకుంటే బాగుంటాయి, షైనీ షైనీగా ఐకాన్స్ అన్నీ. వేరే తీసుకున్నా. నాకు షార్ట్ కట్ ఉంది కదా ఇక్కడ, దానివల్ల సరే. ఈ సెండ్ అన్నది కనిపించలేదు కాబట్టి డ్రాప్ షేడ్ వేసేస్తే
సాఫ్ట్నెస్ కొంచెం ఇలా పెట్టుకొని ఇలాగా కొంచెం మినిమల్ చేంజెస్ అవన్నీ ఇంకొంచెం చేసుకుంటే ఇక ప్రీమియంగా వస్తుంది మనకన్నీ. అది బ్రో పేమెంట్ని బట్టి వర్క్ చేయాలి. ఇవన్నీ నా వీడియోస్లో ఎందుకు కనిపించవంటే వాళ్ళు ఇచ్చే పేమెంట్కి ఇవన్నీ మనం చేయకూడదు. అదే ఈ మాత్రం బాగా బౌన్స్ అవుతాయి, బాగుంటాయి ఈ ఐకాన్స్ మాత్రం. కానీ అవన్నీ మనమే పట్టించుకుంటాం, చూసేవాడు పట్టించుకోడు అసలు. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక టెంప్లెట్ కింద సేవ్ చేసుకోవాలంటే తెలుసు కదా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని యానిమేషన్ కంపోజర్లో పెట్టేసుకోవడమే. ఇక పెట్టుకొని నెక్స్ట్ ఆ కంపోజ్ని ఆ కాంపోజిషన్ డ్రాగ్ చేసుకొని ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మనకు కావాల్సిన నేమ్ పెట్టుకోవచ్చు. శ్రీకాంత్ ప్లేస్లో ఫర్ సపోజ్ శ్రీకాంత్ అని ఉంది కదా, ఇలాగా యాంకర్ పాయింట్ కూడా సెట్ చేసుకుంటాం. ఆ ఫోల్డర్ని ఇంపోర్ట్ చేసుకోవడం అంతే. ఎలాగంటే బ్రో ప్రాజెక్ట్ ఉంది కదా, ఇది ఎక్కడుంది, ఇదంతా మనం యానిమేట్ చేసినంతా comp1లో ఉంది. comp1 అనే కాంపోజిషన్లో ఉంది. comp1 కాంపోజిషన్ ఇక్కడ ఉంది. ఫైల్ క్లిక్ చేసి డిపెండెన్సీస్ కలెక్ట్ ఫైల్స్ సేవ్ చేసుకుందాం. ఇవే యానిమేషన్స్ డౌన్లోడ్స్లో. ఓకే, కలెక్ట్ చేసుకొని ఇలాగ ఒక ప్రాజెక్ట్ కింద సేవ్ అయింది. నీకు డౌన్లోడ్స్లో చేసాం కదా, ఒక ఫోల్డర్ కింద సేవ్ అయింది. ఏం చేద్దాం, దీన్ని ఏం చేద్దాం అంటే ఓపెన్ చేయ 23 seconds ago ఇది ఉంది కదా, ఓకే పర్లేదు ఇలాగైనా చేసేసుకోవచ్చులే. ఇక్కడ ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకో. ఏమనంటే అరే ఇలా ఉందా కదా, ఈ ఫోల్డర్లో ప్రాజెక్ట్ ఫైల్ కాపీ చేసుకుని అదైనా పర్లే ఇదైనా పర్లా, ఆ ప్రాజెక్ట్ ఫైల్ని ఇక్కడ పేస్ట్ చేసుకో. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో విండోలోకి వచ్చి ఎక్స్టెన్స్ ఇక్కడ ఉంది చూడు, యానిమేషన్ కంపోజర్ అని, అది ఓపెన్ చేసుకో. ఓపెన్ చేసుకున్న తర్వాత యాడ్ ఫోల్డర్ అని ఉంది కదా, యాడ్ ఫోల్డర్ క్లిక్ చేసి మెసేజ్ యూఐ టెంప్లెట్ సెలెక్ట్ చేసి ఓపెన్ కొడితే ఇన్సైడ్ దిస్ ఫోల్డర్ క్లిక్ చేసి ఓకే కొడితే
ఏది ఇది? ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది కదా. ఇదిగో దీని మీద క్లిక్ చేసి అప్లై కొడితే ఇక్కడ నీకు ఒక ప్రీ కంపోజ్ లాగా వచ్చేస్తుంది. ఈ ప్రీ కంపోజ్ మీద డబుల్ క్లిక్ చేస్తే లేయర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. నీకు కొత్త ప్రాజెక్ట్లో చూపిస్తా ఉంది. వాడుకోవచ్చు వాడి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మెసేజ్ యూఐ టెంప్లెట్, దీని మీద క్లిక్ చేసి అప్లై క్లిక్ చేసి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఇంకా ఇలా వచ్చేసింది కదా. డబుల్ క్లిక్ చేస్తే ఇక ఈ ప్రాపర్టీస్ ఎడిట్ చేసుకోవడం నీకు కావాల్సింది. అంతే బ్రో. పెడతున్నా డౌన్లోడ్స్ యూఐ యానిమేషన్ ఫోల్డర్ కంప్రెస్. బ్యాడ్ ఎఫెక్ట్స్ ప్లగ్ఇన్ చూపిస్తా. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఓకే బ్రో. రేపు చెప్తా నీకు ప్లగ్ఇన్స్ ఇన్స్టాలేషన్. రోజు లేట్ అయిపోయింది. ఇలా సెర్చ్ చేస్తే ఇలా ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఫర్ మ్యాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇన్స్టాలర్, డబుల్ క్లిక్ చేసి కంటిన్యూ చేసుకో, ఇన్స్టాల్ చేసుకో. క్లోజ్. ఇన్స్టాల్ అయిపోయింది. చూపిస్తుంది. ఇక్కడ విండో మీద క్లిక్ చేసి ఇది బ్యాడ్ ఎఫెక్ట్స్. కర్వ్స్ కూడా ఉన్నాయి ఇందులో. కర్వ్స్ చాలా ఉన్నాయి బ్రో. చాలా చెప్పుకున్నాం ఈ క్లాస్లో.